మన హెల్త్కి వెజిటబుల్స్ మంచిదా ఆర్ జంక్ ఫుడ్ మంచిదా? ఈ రోజు తెలుసుకుందాం రండి. అమెరికాలో 2 ర్యాట్స్ మీద ఫుడ్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఫస్ట్ ర్యాట్ కి వెజిటబుల్స్ ఉన్న ఫుడ్ ని పెట్టారు. సెకండ్ ర్యాట్ కి హై షుగర్ ఉన్న ఫుడ్ ని లైక్ జంక్ ఫుడ్ ని పెట్టారు. ఇప్పుడు ఈ 2 ర్యాట్స్ ని ఒక ట్యూబ్ లో వేసి సెంటర్ లో ఒక స్టోన్ ని పెట్టారు. వెజిటబుల్స్ తిన్న ర్యాట్ 5 సెకండ్స్ లో సెంటర్ పాయింట్ లోకి వచ్చి స్టోన్ ఎక్కింది. కానీ జంక్ ఫుడ్ తిన్న ర్యాట్ మాత్రం 2 మినిట్స్ అయినా కూడా అలానే ట్యూబ్ లో తిరుగుతూ ఉంది. ఎందుకు ఆ ర్యాట్ తన సర్వైవల్ స్కిల్స్ ని మర్చిపోయింది. డాక్టర్స్ కూడా ఆ ర్యాట్ బ్రెయిన్ డ్యామేజ్ అయిందని టెస్ట్ చేసి చెప్పారు. సేమ్ ఇలానే హ్యూమన్స్ లో కూడా ఎక్కువ షుగర్ తీసుకున్నా వాళ్ళ బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది అని క్లారిటీ ఇచ్చారు. అండ్ మీరు తినే ఫుడ్ లో షుగర్ క్వాలిటీ ఎంత ఉందో చెక్ చేసుకొని తినండి. స్లోగా బ్రీతింగ్ చేయడం వల్ల ఏజ్ అనేది స్లోగా పెరుగుతుందని మీకు తెలుసా? దీని గురించి భగవద్గీత చాప్టర్ 6 లో ఏం చెప్పారంటే ఫుడ్ స్లోగా తినాలి, బ్రీతింగ్ కంట్రోల్ గా తీసుకోవాలి. మరి బ్రీతింగ్ అనేది ఎందుకు కంట్రోల్ గా ఉండాలో తెలుసా? ఎందుకంటే అదే మన బ్యూటీకి సీక్రెట్ కాబట్టి. బ్రీతింగ్ కంట్రోల్ గా ఉంటే మన రెస్పిరేషన్ కూడా కంట్రోల్ గా ఉంటుంది. మన రెస్పిరేషన్ కంట్రోల్ గా ఉంటే మన బాడీలో ఉన్న సెల్స్ మీద స్ట్రెస్ పడకుండా ఉంటుంది. దీనివల్ల మన ఆర్గాన్స్ ఏజ్ కూడా స్లోగా పెరుగుతుంది. టార్టాయిస్ 1 మినిట్ లో 6 టైమ్స్ మాత్రమే బ్రీతింగ్ చేస్తుంది. దీనివల్ల దాని లైఫ్ స్పాన్ 300+ ఇయర్స్ ఉంటుంది. అందుకే యోగాలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తారు. మీరు కూడా డైలీ మార్నింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, మంచి రిజల్ట్స్ చూస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన బాడీకి పర్ డే ఎంత ప్రోటీన్స్ కావాలో మీకు తెలుసా? అసలు మనం రోజు ఎంత ఫుడ్ తినాలో తెలుసా? మన బాడీకి పర్ డే 50 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి. 50 గ్రామ్స్ ప్రోటీన్ అంటే 8 eggs తో సమానం. మన బాడీకి పర్ డే 80 మిల్లీగ్రామ్స్ విటమిన్ సి అవసరం. 80 మిల్లీగ్రామ్స్ అంటే ఒక ఆరెంజ్ తో సమానం. మన బాడీకి పర్ డే 1000 మిల్లీగ్రామ్స్ కాల్షియం అవసరం. 1000 మిల్లీగ్రామ్స్ అంటే 3 గ్లాస్ మిల్క్స్ తో సమానం. మన బాడీకి పర్ డే 5 గ్రామ్స్ ఫ్యాట్ అవసరం. 5 గ్రామ్స్ అంటే 2 అవకాడోస్ తో సమానం. మీరు డైలీ మార్నింగ్ ఏం తింటున్నారో కామెంట్ చేయండి. మీకు బాల్యం గురించి తెలుసా? ఇది హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి హెయిర్ ని రీగ్రోత్ చేస్తుంది. బాల్యం అంటే ఎక్సర్సైజ్ ఫర్ హెయిర్, బాలా అంటే హెయిర్, ఏలియం అంటే ఎక్సర్సైజ్. ఇది ఒక పురాతనమైన యోగా టెక్నిక్. ఫస్ట్ మన 2 ఫింగర్స్ ని ఇలా ప్లేస్ చేయాలి. బాల్యం చేస్తున్నప్పుడు మన ఫింగర్ నెయిల్స్ కి ఉన్న ఫ్లాట్ సర్ఫేస్ ని రబ్ చేయాలి. ఫింగర్స్ ని ఈ పొజిషన్ లో పెట్టి రబ్ చేయాలి. మన ఫింగర్స్ లో ఉండే కొన్ని నర్వ్స్ మన బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉంటాయి. మన నెయిల్స్ ని ఇలా రబ్ చేస్తున్నప్పుడు నెయిల్స్ లో ఉండే నర్వ్స్ మన బ్రెయిన్ లో ఉండే నర్వ్స్ ని యాక్టివ్ చేస్తాయి. దీనివల్ల బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అయినప్పుడు ఆ ఏరియాకి మన బాడీ విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ పంపిస్తుంది. ఇలా జరిగినప్పుడే మన హెయిర్ న్యాచురల్ గా రీగ్రోత్ అవుతుంది. అందుకే దీన్ని యోగాలో చాలా మంది చేస్తున్నారు. దీన్ని మీరు ఏ టైంలో అయినా చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.